स्वदेशी स्वदेशी मुद्दू विदेशी मुद्दू स्वदेशी मुद्दू विदेशी मुद्दू स्वदेशी मुद्दू विदेशी मुद्दू जय स्वदेशी जय स्वदेशी जय स्वदेशी जय स्वदेशी ఈశ్వరన్న గారు వచ్చారు. వారితో పాటు మన ప్రభాకర్ అన్న గారు, అట్లాగే ఇక్కడ స్వదేశీ జాగరణ మంచు నియోజకవర్గ కమిటీ పూర్తి స్థాయిలో పూర్తయింది. దానికి సంబంధించిన వివరాలను కూడా అన్నగారు అందజేయడం జరిగింది. మరి ఇక్కడ టౌన్లో కొద్దిగా మా కార్యక్రమం చేయడం వల్ల కొద్దిగా లేట్ కావడం జరిగింది. కాబట్టి ఆ కమిటీకి సంబంధించి ఒక 2 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. కన్వీనర్గా వచ్చేసి మన అనిల్ కుమార్ అన్న గారిని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. కో కన్వీనర్గా వీరశ యువత లోపల జల్లు ప్రవీణ్ గారు ఉన్నారు, వారు కొంత ఆగిపోయినారు. ఇక్కడ మహిళలు వచ్చేసి ఇక్కడ మంకాల మౌనిక గారు, అట్లాగే అక్క గారు గంగా మేడం గారు కూడా వారిని కూడా ఈ స్వదేశీ జాగరణ మంచు టౌన్ దాంట్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి మాకు ఇక అవకాశం ఇచ్చినందుకు, అంటే రాబోయే రోజుల్లో కూడా స్వదేశీ వస్తువులు వాడాలని ఒక యుద్ధపూరితంగా మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా తరఫున, మా భజన మండలి తరఫున కూడా ఈ కార్యక్రమాన్ని ముందు విజయవంతంగా తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. అయితే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు. హోంవర్క్ ఇచ్చారు టీచర్స్కి, అదేవిధంగా స్వదేశీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఈ రోజు నుంచి మనం అందరం స్వదేశీ వస్తువులనే వాడాలి, స్వదేశీలోనే భాష, స్వదేశీ లిఖితము, స్వదేశీ వేషం, ప్రతిదీ స్వదేశీ అని ఉండాలనే కాన్సెప్ట్తో ప్రపంచంలో 3వ ఆర్థిక పెద్ద దేశంగా ఎదగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం స్వదేశీ వస్తువులే వాడాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జర్మనీ మీద అనుభవాలు వేసిన తర్వాత ఆ దేశం యొక్క ప్రతి ఒక్కరు ఒక సంకల్పం తీసుకున్నారు. ఈ రోజు నుంచి మేము అమెరికా వస్తువులని వాడము అని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మనమందరం ఇక్కడ హనుమాన్ మందిర్లో కూర్చొని ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ రోజు నుంచి మనం స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులను వాడద్దు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్ చేయొద్దు. మన ఇంట్లో, వంటింట్లో కానీ, బాత్రూంలో కానీ మన గడప దాటి ఒక్క వస్తువు కూడా విదేశీ వస్తువు మన ఇంట్లోకి రాకూడదనే సంకల్పాన్ని తీసుకొని ఈ తాండూరు మొత్తం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని మండలాల లోపల ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకెళ్లి స్వదేశీని మన తాండూరు నుంచి ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు స్వదేశీని వాడాలనే కాన్సెప్ట్ ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. రెండో విషయం, మీ అందరికి తెలుసు, ఇవాళ బాగా హాట్ టాపిక్ మార్వాడి గో బ్యాక్ అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. మనం కూడా మార్వాడి గో బ్యాక్ అనొచ్చు, కానీ మన ఆలోచన అది కాదు. మన ఆలోచన ఏంటి? బంగ్లాదేశీ గో బ్యాక్, రోహింగ్యా గో బ్యాక్, అక్రమ చొరబాటుదారులు గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్ కాకూడదు. ఎందుకంటే మనము ఇక్కడ ఒక స్లోగన్ రాశారు, సామాజిక ఏకత్వం ద్వారా హిందూ ధర్మ రక్షణ అని చెప్పి. మనమందరం సామాజిక కార్యకర్తలుగా కలిసిమెలిసి ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5 పంచ పరివర్తన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ, అదేవిధంగా సామూహిక కుటుంబాలు, అదేవిధంగా పౌర విధులు. ఈ విధంగా 5 విషయాలను తీసుకొని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. దాంట్లో స్వదేశీ అనేది కూడా మొదటి స్థానంలో ఉంది. కాబట్టి మనం అందరం స్వదేశీ వస్తువులను వాడాలని, విదేశీ వస్తువులను ప్రారంభించాలని కోరుతూ ఈ అవకాశం